ఇక నేడు మూసీ పరివాహక ప్రాంతాల్లో బీజేపీ నేతలు పర్యటించబోతున్నారు. మొత్తం 25 మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు భరోసాను ఇస్తున్నారు. మూసీ ప్రక్షాళనపై నిరసనగా మూసీ నిద్ర చేపడుతున్న బీజేపీ నేతలు సాయంత్రం 4 గంటల నుంచి రేపు ఉదయం 9 గంటల వరకు మూసీ నిద్ర చేయబోతున్నారు. ఇక బీజేపీ నేతలు చేస్తున్న మూసీ నిద్రకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. మూసీ ప్రక్షాళనకు సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం చాలా సీరియస్గా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మూసీకి పునర్జీవం తీసుకురావడమే లక్ష్యంగా ఒకవైపు ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే మరొకవైపు మూసీ పరివాహక 10,000కు పైగా కూడా నిర్మాణాలన్నింటినీ కూడా తొలగించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ప్రస్తుతం ఆ బాధితులకు సంబంధించి బీజేపీ పార్టీ అండగా ఉంటూ వారి తరపున పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మూసీ ప్రక్షాళన చేయాలంటే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్లను తొలగించాల్సినటువంటి అవసరం లేదు. రెండు వైపులా కూడా రిటర్న్ వాల్ని నిర్మించాలంటూ కూడా ఇప్పటికే ఒకవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్తూనే మరొకవైపు మూసీ బాధితులకి అండగా ఇప్పటికే అనేక పోరాటాలు చేస్తున్నారు. ఇప్పటికే గతంలో మూసీ పరివాహక ప్రాంతాల్లో ఎంపీలు అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు ముఖ్య నాయకులంతా కూడా బృందాలుగా ఏర్పడి మూసీ బాధితులకు అండగా వారికి భరోసా కల్పించేటటువంటి ప్రయత్నం చేశారు. తాజాగా ఈరోజు మూసీ పరివాహక ప్రాంతాల్లో 20 బృందాలుగా ఏర్పడి 20 ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఈరోజు మూసీ నిద్ర అనేటటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మూసీ పరివాహక ప్రాంతాల్లో బీజేపీ నేతలు కానీ అదేవిధంగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు ఎవరైనా అక్కడ దాదాపు ఒక 2-3 నెలల పాటు ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇబ్బందులు ఏంటి అనేది తెలుస్తాయంటూ కూడా గతంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఆ సవాల్ని స్వీకరిస్తూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఒక్కరోజు నిద్ర ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి రేపు ఉదయం 9 గంటల వరకు కూడా బీజేపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా 20 ప్రాంతాల్లో అక్కడే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్లల్లో నిద్రించడంతో పాటు అక్కడే భోజనం అదేవిధంగా అక్కడే ఉండబోతున్నారని చెప్పాలి. దీని ద్వారా మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి బాధితులందరికీ కూడా భరోసాని ఇవ్వడంతో పాటు అదేవిధంగా మూసీ ప్రక్షాళనకు సంబంధించినటువంటి అంశంలో వారికి అండగా ఉంటూ ముఖ్యంగా ఆ బాధితులకు సంబంధించి ఆ ఇళ్లని తొలగించకుండా బీజేపీ అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఒక్క కార్యక్రమమే కాదు, ముఖ్యంగా మూసీ బాధితులకు సంబంధించి వారికి అండగా ఉంటాం, రాబోయేటటువంటి రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు తీసుకుంటామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో ఈ మూసీ బాధిత కుటుంబాలకు సంబంధించి 20 ప్రాంతాల్లో అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నుంచి అదేవిధంగా ఎంపీ లక్ష్మణ్తో పాటు ఎంపీలు అదేవిధంగా ఎమ్మెల్యేలు అంతా కూడా ఇప్పటికే ఒక లిస్ట్ రెడీ అయింది. 20 ప్రాంతాల్లో ఎవరెవరు ఎక్కడెక్కడ నిద్రించబోతున్నారు అనేది సాయంత్రం 4 గంటల తర్వాత వారంతా కూడా ఆ పరివాహక ప్రాంతాల్లో వెళ్ళి ఆ నివాసాల్లో ఒక్కరోజు నిద్రపోవడంతో పాటు అక్కడ ఉన్నటువంటి వారికి భరోసా ఇవ్వడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నాన్ని బీజేపీ పార్టీ చేస్తుందని చెప్పాలి. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ నాగేంద్ర.